కాంపిటెన్స్, క్యారెక్టర్, కల్చర్. చెప్పండి అందరూ. కాంపిటెన్స్, క్యారెక్టర్, కల్చర్. ఎవరైతే ఈ మూడు ఉంటాయో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారు. మీరందరూ గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారా? మహాత్మా గాంధీ, చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు కదా. మనం గొప్పవాళ్ళు కావాలనుకుంటాం, కానీ దానికోసం కృషి చేయాలి. అవునా? ఇప్పుడు రావణాసుడు మంచోడా చెడ్డోడా? రావణాసుడు చాలా గొప్పవాడు, తెలుసా మీకు? మంచి తపస్వి, చాలా పెద్ద తపస్వి. ఆయనకి మంచి విద్య, యుద్ధం అన్నీ వచ్చు. ఎందుకు మీరు చెడ్డోడు ఉన్నారు? అతని కాంపిటెంట్. మీరు మామూలు చూస్తే చాలా శక్తివంతుడు, అన్నీ ఉన్నాయి, రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ క్యారెక్టర్ లేదు. ఇప్పుడు మీరందరూ డాక్టర్ అయ్యారనుకోండి, ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయనకి ఆపరేషన్ చేయడం అంతా వచ్చు. ఎవరు డబ్బులు లేదని కింద సరిగ్గా సర్జరీ చేయలేదనుకోండి, లోపల సిజర్ పెట్టేస్తాడు అనుకుందాం. చాలా చదువుతుంటా పేపర్లో. అతనికి విద్య వచ్చు, కానీ క్యారెక్టర్ లేదు. మనం కూడా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పెద్ద బాగా డబ్బులు సంపాదించామనుకోండి, మంచి క్యారెక్టర్ లేదనుకోండి, వేస్ట్. రావణాసుడు ఏమయ్యాడు? జీరో అయిపోయాడు. అవునా? కాబట్టి కాంపిటెన్స్తో పాటు క్యారెక్టర్ చాలా అవసరం. అవునా? అర్జునుడు వాళ్ళ గురువు గారు అడిగాడు, ఆ చెట్టు పైన ఏం కనపడుతుంది అన్నాడు. అర్జునుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అంటే అర్జునుడు గుడాకేశ అంటారు అనమాట. అర్జునుడికి ఒక పేరు అనమాట, భగవద్గీతలో ఉందన్నమాట. అంటే ఈజ్ వెరీ ఫోకస్డ్ అండ్ హై కల్చర్. అర్జునుడు చాలా రోజులు నిద్రపోకుండా ఉంటాడు, తెలుసా? భగవద్గీత ఎవరు చెప్పాడు? కృష్ణుడు. ఎక్కడ చెప్పాడు? యుద్ధరంగంలో. అవునా? మనం కూడా రోజు స్కూల్కి రావాలి, ఇంటికి వెళ్ళాలి, చదువుకోవాలి, ఇంట్లో అన్ని పనులు చేయాలి. యుద్ధం లాంటి జీవితం కదా. కాబట్టి అర్జునుడు మనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు అనమాట. మీకుండే క్వశ్చన్లన్నీ కృష్ణుడు మీ తరపున అడిగాడు. భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఏం చేశాడు? యుద్ధం చేశాడు. అవునా? హిమాలయాలకి తపస్సు చేయలేదు. అవునా? కానీ విన్న తర్వాత యుద్ధమే చేశాడు. కాబట్టి మనమంతా భగవద్గీత తర్వాత మనకి ఏమొస్తుందంటే కాంపిటెన్స్, క్యారెక్టర్, కల్చర్ మనం నేర్చుకుంటాం. అదే అర్జునుడు నేర్చుకున్నాడు. చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా అర్జునుడికి. ఆ కన్ఫ్యూజన్ అంతా పోయిందనమాట. అవునా? మనకు కూడా లైఫ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీకు మైండ్లో. రోజు ఇది చేద్దామా, అది చేద్దామా, ఈరోజు త్వరగా పడుకున్న పొద్దున్న లేద్దామా, లేదా అందరూ పొద్దున పడుకొని రాత్రి లేద్దామా, చాలా డౌట్స్ ఉంటాయి కదా. మనకి లైఫ్లో ప్రతి డౌట్కి ఆన్సర్ చెప్పేది భగవద్గీత. ప్రభు చెప్పాడు కదా, యూజర్ గైడ్ లాంటిది. గాంధీ మహాత్ముడు కూడా ఎప్పుడు భగవద్గీత చేతిలో పెట్టుకుని తిరిగేవాడు అన్నమాట. ఎప్పుడైనా డౌట్స్ ఉన్నాయనుకోండి తీసి చదివేవాడు. మీరు కూడా లైఫ్లో పైకి ఎదిగే కొద్ది డౌట్స్ పెరుగుతుంటాయి అన్నమాట. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లను కలుస్తుంటారు. వాళ్ళు చెప్తుంటారు, సార్ చిన్నప్పుడు మీ ఇస్కాన్ టెంపుల్కి వచ్చి నేను చాలా నేర్చుకుని పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను. మీరు ఎక్కడికైనా పోండి, లండన్ పోండి, ఎక్కడికైనా పోండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా చెప్తారు, సార్ మేము ఇస్కాన్లో చిన్నప్పుడు నేర్చుకున్న విలువలు ఉంటాయి కదా, ఆ విలువలతో బతుకుతున్నాం, అందుకే ఇంత గొప్ప వాళ్ళే చెప్తుంటారు. అంటే మనకు చదువు ఎంత ఇంపార్టెంటో మన సంస్కృతి కూడా అంతే ఇంపార్టెంట్. ఒక చిన్న కథ చెప్తాను. ఒక అతను వచ్చి వాళ్ళ ఊర్లో వచ్చి ఒక కత్తి ఉంటుంది, కత్తి, ఆ కత్తిని పైకి వేసి నోట్లో పట్టుకునేవాడు. చూసారు మీరు పల్లెటూరులో కత్తిని పైకి ఇసిరేసి నోట్లో పట్టుకునేవాడు. అందరూ అడిగాడంట, అబ్బా ఎంత బాగా నేర్చుకున్నావు ఇది విద్య, ఎక్కడ నేర్చుకున్నావు అన్నాడంట. నాకు చిన్నప్పటి నుంచి వచ్చు, ఆ సంతలో ఉంటారు, సంతలో అట్లా పైకి వేసి పట్టుకుంటున్నాడంట. అది ఎక్కడ చూసాడంటే దీన్ని కొంగ ఏం చేసి చూసారా, కొంగ చేపలు పైకి ఇసిరేసి నోట్లో పట్టుకుంటున్నాడు. ఆ కొంగ చూసి బాగా నేర్చుకున్నాడు విద్యను.
మీరు కూడా ఈరోజు ఇక్కడికి వస్తున్నారు, పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత మియాపూర్ మన క్రాస్ రోడ్స్ వెళ్తుంటే అరే మన సార్ ఉన్నారే ఒకసారి చూసి వెళ్దాం, వస్తారా రారా? వస్తారు కదా. కానీ ఇతను కత్తి ఎగరేసి ఆయన ఏం ఆలోచించాడంటే ఈ కొంగ గురించి ఎందుకు చెప్పాలి, మా గురువు గారికి గురించి ఎందుకు చెప్పాలి, నేను విద్య నేనే నేర్చుకున్నాను అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఆ కత్తి ఇంకోసారి విసిరేసాడంట. అదేమైంది, ఇక్కడ పోయి పుచ్చుకున్నాడు. విద్య ఎక్కడ నేర్చుకున్నాడు, కానీ ఏం చెప్పాడు అంటే మన విద్య నేర్చుకుంటాడు కదా, మన అధ్యాపకులు మీద కృతజ్ఞత ఉండాలి, మన గురువు మీద కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత మన సంస్కృతి. అందుకనే మన టీచర్స్ ఇక్కడ కనపడినా మనం అట్లీస్ట్ పలకరించాలి. సార్ మీరు ఆ రోజు అన్ని మంచి మాటలు చెప్పారు, నేను మంచి స్థాయిలో ఉన్నానని చెప్పాలి. అదే మన సంస్కృతి. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పాను, నేను చంద్రయాన్ 3 విన్నారా మీరు? ఈ మధ్య న్యూస్లో అది మేము తయారు చేసాం చిప్ డిజైనర్గా ఉన్నప్పుడు. అంటే మీ అందరూ కూడా ఈ వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్ అనేది ఒక కాంటెస్ట్ పెట్టారు. ఇది మొత్తం ఇండియా మొత్తం ఉంటుందన్నమాట. ఈ కాంటెస్ట్ ఏంటంటే మీరు మీకు ఒక విలువల పోటీలో యూజర్ గైడ్ ఇస్తారన్నమాట. ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఈ భగవద్గీత లెసన్స్ ప్రకారము ప్రతిదీ ఉందన్నమాట. ధ్రువ మహారాజు తెలుసా మీకు? ధ్రువుడు ఎవరు తెలుసా? ధ్రువ మహారాజు ఎంత దృఢంగా ఉన్నాడంటే డిటర్మినేషన్ నేర్పిస్తాడు. ప్రహ్లాద్ మహారాజు తెలుసా? ఇట్లా ప్రతి స్టోరీ గురించి ఈ బుక్లో చాలా స్పష్టంగా ఉందన్నమాట. అంటే సార్ చెప్పారు ఇది సైంటిఫిక్ నాలెడ్జ్ అండి. లాస్ట్ 2 years బ్యాక్ ఒక ముస్లిం అమ్మాయికి ఇండియా మొత్తం ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట భగవద్గీత. BBC వాళ్ళు రీసెర్చ్ చేశారనమాట. ఎందుకు ఇండియన్స్ ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారండి తెలుసా మీకు? ఎందుకు అవుతారు? లండన్లో ప్రతి స్కూల్లో సంస్కృతం మ్యాండేటరీ అనమాట. సంస్కృతం చదవడం మ్యాండేటరీ. రీసెర్చ్ ఏం చేశారంటే ఎవరైతే సంస్కృత శ్లోకాలు చదువుతారో వాళ్ళకి మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. చిన్నప్పుడు మన గురువులు అంతా శాస్త్రం చదివిన వాళ్ళే కదా, బట్ ఎవరైతే శ్లోకాలు నేర్చుకుంటారో వాళ్ళకి మైండ్ షార్ప్నెస్ పెరుగుతుంది అనమాట. BBC రీసెర్చ్ చేసిన. అందుకే ఇండియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో, యూరోప్ వెళ్ళినా, ఫిలిప్పీన్స్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, ఇండోనేషియా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్సే ఉంటారు. ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు కాబట్టి. ఎందుకంటే మీరు కూడా మంచి తెలివైన వాళ్ళు కావాలి అంటే రోజు ఒక్క శ్లోకం చదవండి. ఈ శ్లోకంతో పాటు ఈ గైడ్ ఉంది. ఈ గైడ్లో ఈ శ్లోకంలో ఏం నేర్చుకోవచ్చు అంతే. మీరు ఎవరైతే దీంట్లో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా చాలా ప్రైజెస్ కూడా ఉన్నాయి. వాచెస్ ఉన్నాయి, స్మార్ట్ వాచెస్, సైకిల్స్, టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి. సాధారణంగా ఈ భగవద్గీత వచ్చేసి 350 రూపాయలు. దాంతోపాటు మొత్తం కలిపి ఈ 1 year సర్టిఫికేషన్ కోర్స్ కూడా ఇస్తాను మీకు. మొత్తం కలిపి 500 రూపాయలు అవుతుంది. కానీ మన స్కూల్కి ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఓన్లీ 200 రూపాయలు కాంటెస్ట్ చేయొచ్చు. మీ అందరికీ ఈ యొక్క గైడు భగవద్గీత మీకు ఫ్రీగా ఇస్తాం. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేయచ్చు. ఎవరైతే ఎగ్జామ్లో గిఫ్ట్ ప్రైజ్ వస్తుందో ఇస్రో చైర్మన్ తెలుసా? ఇస్రో బెంగళూరులో, అక్కడికి వెళ్ళి మీరు ఆ ఇస్రోని చూడొచ్చు. చూసి ఆయన ఎవరైతే హెడ్ ఉన్నారో సోమనాథ్ జీ గారు ఆయన్ని కలవచ్చు. కాబట్టి అందరూ పాల్గొనండి. ఇది మంచి కాంటెస్ట్. ప్రైజెస్ కోసమే కాదు, మన లైఫ్లో ఇది ఏదైనా నేర్చుకుంటారో మీరు ఇది జీవితంలో ఎప్పుడు గుర్తుంటుంది అన్నమాట. మనము ఒక చిన్న సినిమా ఎంత ఖర్చు తెలుసా మీకు? సినిమాకి వెళ్తుంటారా? అబ్బా చెప్తున్నాను. సినిమా టికెట్ ఎంత తెలుసా? ఎంత టికెట్? సినిమా టికెట్ 120, 250. ఒక 2 గంటలు అంటే నేర్చుకునేది ఏం లేదు. కానీ మీరు లైఫ్ లాంగ్ నేర్చుకోవచ్చు అన్నమాట. మీరు అందరూ దీంట్లో పాల్గొనండి. మియాపూర్లో ఫస్ట్ గిఫ్ట్ రావాలని కోరుకుంటున్నాను. మన స్కూల్ నుంచి గిఫ్ట్ రావాలని. మీ అందరికీ కూడా మధ్యలో ఎవరికైనా సందేహాలు ఉంటే కూడా మన భక్తులు వచ్చి
స్పెషల్ క్లాస్ తీసుకుంటాము. ఈ పుస్తకం గైడ్ అన్నమాట. దీంతో పాటు గీత ఉంటుంది. మీరు అందరూ కూడా తీసుకొని మన సార్ వాళ్ళు ఇచ్చేస్తాము. సార్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎప్పుడైతే మనకి కాంపిటెన్స్, క్యారెక్టర్, కల్చర్ ఉంటుందో ఇది ఫౌండేషన్ అన్నమాట. బిల్డింగ్ కట్టారా? బిల్డింగ్ ఉందా? బిల్డింగ్ చూస్తే ఏం చెప్తారు అందరూ? మంచి బిల్డింగ్ యూట్యూబ్లో చూస్తుంటారా? సినిమా యాక్టర్ ఇల్లు అంతా పెద్ద పెద్ద ఇల్లు ఉంటుంది. ఇంటి పోతే ఏం కనబడుతుంది? మంచి ఇంటీరియర్ డిజైనరు, మంచి గోడలు, పెయింటింగ్స్ అని కనబడతాయి కదా. కానీ ఈ బిల్డింగ్ కట్టడానికి కింద ఫౌండేషన్ ఉంటుంది. అది కనబడుతుందా? కనబడదు. ఫౌండేషన్ కాస్ట్ ఎంతో తెలుసా? బిల్డింగ్ కాస్ట్లో 20% ఆఫ్ కాస్ట్. అంటే ఈ బిల్డింగ్ కట్టడానికి ₹1 కోటి అనుకోండి, ఫౌండేషన్ కాస్ట్ 20 లక్షల రూపాయలు. కానీ కనబడుతుందా? కనబడుతుంది. ఫౌండేషన్ బాగాలేకపోతే ఈ బిల్డింగ్ నిలబడుతుందా? నిలబడదు. జీవితంలో ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. మన విలువ అది కనపడదు. మనకు కనపడుతుందా? మీరు ఐఏఎస్ ఆఫీసర్ అనుకో, మంచి డాక్టర్, ఇంజనీర్ అవే కనపడతాయి. కానీ విలువలు కనపడతాయా? కనపడదు. అంటే అది కాస్ట్లీ చాలా ఉంటుంది. ఆ విలువలు మనం సంపాదించుకోవాలి. ఆ విలువలు మనకి ఈజీగా లభ్యమే మార్గం గీత. ఇది చదివి చాలామంది అన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల్లో కూడా, నేను అమెరికాలో 15 సంవత్సరాలు పనిచేస్తాను, ఉద్యోగం చేశాను. ప్రతి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, అన్ని యూనివర్సిటీలో భగవద్గీత ఉంది. ఒక రెఫరెన్స్ బుక్ అన్నమాట. ఈవెన్ ఆక్స్ఫర్డ్కి వెళ్ళినప్పుడు బిజినెస్ పీపుల్ కూడా గీత ఈస్ ఎ రెఫరెన్స్ బుక్ ఫర్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్. సో చాలా మంది గొప్పవాళ్ళు అయ్యారు. సో మీరు కూడా అదే దారి నడుస్తారని కోరుకుంటున్నాను. హరే కృష్ణ.